ఒకానొక టైంలో చలో లాంటి మంచి సినిమాలతో విజయాలు అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య హిట్టు ముఖం చూసి చాలా ఏళ్లైపోయింది. రంగబలి తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న అతను ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రమైన నాగశౌర్య కరువు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే కార్తిక్ అంటే నాగశౌర్యకు లాయర్ అయిన తన అక్క కస్తూరి అంటే శ్రీదేవి విజయ్ కుమార్ అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానే చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తిక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెకు ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటిది తన అక్కను ఎవరో చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి వాళ్ళ సంగతేంటో తేల్చడానికి సిద్ధమవుతాడు కార్తిక్. ఈ క్రమంలోనే కదిరికి వస్తాడు. ఆ ప్రాంతానికే చెందిన రాజకీయ నాయకుడు గోవిందప్ప అంటే మీమ్ గోపినే తన అక్కను టార్గెట్ చేశాడని తెలుసుకుని అతన్ని కస్తూరి కళ్ళ ముందే చంపేస్తాడు కార్తిక్. అయితే కదిరికే చెందిన మరో రాజకీయ నాయకుడు వరదారెడ్డి అంటే సముద్రకని రూపంలో కస్తూరికి ఇంకా పెద్ద ముప్పు పొంచి ఉందని కార్తిక్ తెలుసుకుంటాడు. ఇంతకీ గోవిందప్ప వరదారెడ్డిలతో కస్తూరికి ఉన్న గొడవేంటి? ఈ ఇద్దరి నేపథ్యం ఏంటి? గతం తెలిసాక కార్తిక్ ఏం చేశాడు, తన అక్కను ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే హీరో అతడి అక్క మార్కెట్లో ఉంటారు. అంతలో రౌడీలు అటాక్ చేయబోతారు. ఆ సంగతి హీరో కనిపెడతాడు. కానీ తన అక్కకు గొడవలంటే ఇష్టం ఉండదు. మరి హీరో ఏం చేస్తాడు? అక్క వెనకే నడుస్తూ ఒక్కో రౌడీ అంతు చూస్తాడు. తన వెనుక ఎంతో విధ్వంసం జరుగుతున్నా కూడా అక్కకు మాత్రం ఏమీ తెలియకుండా మేనేజ్ చేస్తాడు హీరో. 16 ఏళ్ల ముందు డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ఇలాంటి ఫైటే చేసినప్పుడు కూడా అదేమంత కొత్తగా అనిపించలేదు మరి. ఎందుకంటే అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచే ఇలాంటి ఫైట్లు చూస్తూ ఉన్నాం కాబట్టి. అలాంటిది 2026లో ఇలాంటి ఒక ఫైట్ పెట్టి దానికి బీజిఎంతో ఇచ్చిన బిల్డప్ చూస్తే బ్యాడ్ బాయ్ కార్తిక్ అవుట్డేట్ ఫీలింగ్ కలిగించడంలో ఈ ఒక్క ఫైట్ కు పరిమితం కాలేదు. తొలి నిమిషం నుంచి చివరి వరకు ఆ అవుట్డేటెడ్ వాసనలు గుప్పుమని కొడుతూనే ఉంటాయి. ఓ 20 ఏళ్ల ముందు తీస్తే ఏమైనా వర్కౌట్ అయ్యేదేమో కానీ ఈ రోజుల్లో ఇలాంటి కథా కథనాలతో సినిమా తీసి మెప్పించవచ్చు అనుకున్న మేకర్స్ ధైర్యాన్ని చూసి ఏమనుకోవాలో అర్థం కాదు. నాగశౌర్య చివరి సినిమా రంగబలి 3 ఏళ్ల ముందు వచ్చింది. అతను ఆ తర్వాత మొదలుపెట్టిన సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగశౌర్య లుక్ చూసి ఈ సినిమాలో తన లుక్ ను పోల్చి చూస్తే మాత్రం పొంతనుండదు. దాన్ని బట్టి ఇది అతను ఎప్పుడో పూర్తి చేసిన సినిమా అని అర్థమైపోతుంది. ఈ సినిమాకు మధ్యలో దర్శకుడు కూడా మారాడట. 2-3 చేతులు పడ్డ సినిమా ఇది. అందరూ కలిసి దీన్ని కలగా పులగం చేసి పడేశారు. అవుట్పుట్ అంత ఘోరంగా తయారైంది. మరి సినిమా పూర్తి చేయడం తన బాధ్యత కాబట్టి శౌర్య ఆ పని పూర్తి చేసినట్లున్నాడు. కానీ చేస్తున్నప్పుడే అతడికి ఫలితం ఏంటో అర్థమైపోయినట్లుంది. ఎన్నడూ లేనంత మొక్కుబడిగా అన్యమనస్కంగా నటించాడు. అసలు శౌర్య లాంటి క్లాస్ హీరో అసలు ఇలాంటి సబ్జెక్ట్ ను ఎందుకు ఓకే చేశాడన్నదే అర్థం కాని విషయం. టాలీవుడ్ మాస్ హీరోలు దశాబ్దాల ముందు చేసిన యాక్షన్ విన్యాసాలను అతను ఇందులో ట్రై చేశాడు. అన్నవరంలో పవన్ కళ్యాణ్ లాగా ముఖానికి పసుపు రాసుకుని విలన్ తల నరికాడు. మిర్చిలో ప్రభాస్ మాదిరిగా ముఖానికి గుడ్డ కట్టుకుని రౌడీల మీద మెరుపు దాడి చేశాడు. అందులో మాదిరే విలన్ కు ముఖం చూపించకుండా వెనుక నుంచి పట్టుకుని అతడికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా తనకు ఏ మాత్రం నప్పని ఎన్నెన్నో మాస్ యాక్షన్ విన్యాసాలు చేశాడు శౌర్య. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లుగా ఎవరినో అనుకరిస్తున్నట్లుగా అనిపిస్తుందే తప్ప ఎక్కడా ఒరిజినాలిటీ అన్నదే కనిపించదు. అనగనగా ఒక ఊరు, అక్కడ అరాచకం చేసే విలన్లు తమకు అడ్డు చెప్పిన వాళ్ళందరి అంతు చూస్తూ ఉంటారు. ఇలాంటి విలన్లకు హీరో అక్క ఎదురు నిలుస్తుంది. ఆమె ప్రాణానికి ముప్పు వాటిల్లిందని హీరో రంగంలోకి దిగి తాను రక్షకుడిగా మారి విలన్ల అంతు చూస్తాడు. కొన్ని వందల సినిమాల్లో చూసిన సగటు మాస్ సినిమాల ఫార్ములాలోనే ఈ కథను నడిపించారు బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాలో. హీరోయిన్ వెంటపడి అల్లరి చేస్తాడు కాబట్టి, తన అక్కకు ఇష్టం లేకుండా వైలెంట్ గా ప్రవర్తిస్తాడు కాబట్టి హీరోను బ్యాడ్ బాయ్ అన్నట్లున్నారు తప్ప అలాంటి టైటిల్ పెట్టడంలో విశిష్టత ఏమీ లేదు. శౌర్యను ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా ఈ సినిమా చూశారంటే వామ్మో అనుకుంటారు. హారిస్ జయరాజ్ లాంటి లెజెండరీ సంగీత దర్శకుడు కూడా చాలా మొక్కుబడిగా పాటలు బీజిఎం లాగించేశారంటే బ్యాడ్ బాయ్ కార్తిక్ ఎంత బ్యాడ్ మూవీనో అర్థం చేసుకోవచ్చు.